గవర్నర్ ప్రసంగంలో ఆసక్తికరమైన పొలిటికల్ పారాడాక్స్ ఉంది. సాధారణంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు ఆ గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా చదవరు, కొన్ని పేరాలు ఎత్తివేస్తారు. గవర్నర్ పైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పోరాడుతుంది. ఈ తంతు మనము చాలా రాష్ట్రాల్లో చూసాం, తమిళనాడులో చూసాం, కేరళ, బెంగాల్. కానీ తెలంగాణలో ఈ తంతు ఏమీ జరగలేదు. గవర్నర్ పూర్తిగా ప్రసంగాన్ని గంటకు పైగా చదివారు, ఎక్కడా అడ్డంకి లేదు. దానికి కారణం ఏంటంటే రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఒక పొలిటికల్ డెసిషన్. కేంద్రంతో ఘర్షణ పడాలి అనే వైఖరి తీసుకోలేదు. గవర్నర్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు లేవు. పైగా రైజింగ్ తెలంగాణ విజన్ను వికసిత భారత్ 2047 విజన్కు అనుగుణంగా రూపొందించామన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ విజను, కాంగ్రెస్ ప్రభుత్వ విజన్ల మధ్య కన్వర్జెన్స్ అన్నట్టు. అలా అనుకోవాలా, లేదా రాష్ట్ర విజను, కేంద్ర విజను అని. బట్ ఏదైనా వికసిత భారత్ అనే కాన్సెప్ట్ను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అక్కడ ప్రశ్నిస్తుంది, విమర్శిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వికసిత భారత్కు అనుగుణంగా మేము దీన్ని చేపట్టాము అని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ డాక్యుమెంట్ రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ తయారీలో కూడా ఐఎస్బి, నల్సర్ యూనివర్సిటీతో పాటు నీతి ఆయోగ్ సహకారం కూడా ఉంది అని పేర్కొన్నారు. సో ఇది సహజంగానే బీజేపీ నియమిత గవర్నర్లకు బాగా రుచించేటువంటి అంశాలు. ఇక్కడితో ఆగకుండా తెలంగాణ 10% మించి వృద్ధి సాధించామని చెబుతూ కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం అడ్డంకులు కల్పించినా, రాష్ట్రాల వనరులపై కేంద్రం దాడి చేసినా అనే పదాలు ఉంటాయి న్యాయంగా. అలా ఏవీ లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రుచించే రీతిలో దేశ వృద్ధి కూడా చాలా సుస్థిరంగా ఉంది, 8% అని పేర్కొంటూ తెలంగాణ వృద్ధి రేటు కూడా బాగుంది అని పేర్కొన్నారు. అంటే తెలంగాణ ఎకనామిక్ గ్రోత్లో, విజన్లో ఈ కేంద్ర ప్రభుత్వంతో కన్వర్జెన్స్ అయింది, కన్ఫ్రంటేషన్ కాదు అని స్పష్టమైన సంకేతాన్ని ఈ గవర్నర్ ప్రసంగం ఇచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వాన్ని దించేస్తాం, పడేస్తామంటూ బీజేపీ పోరాట పంతాను ఎంచుకుంటున్న సమయంలో ఎందుకని రేవంత్ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ పడకూడదు అనే వైఖరి తీసుకుంది అన్నది ఆసక్తికరమైన అంశం. ఇదే గవర్నర్కో చరిత్ర కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. సో అక్కడ గవర్నర్గా ఉన్న సమయంలో ఇలాగే గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించి ఇస్తే దాంట్లో కొన్ని పేరాలు ఎత్తివేశారు. కేంద్రాన్ని విమర్శించేటువంటి పేరాలు చదవటానికి నిరాకరించారు. తమిళనాడు, కేరళ గవర్నర్లు, బెంగాల్ గవర్నర్ లాగా. సో అందువల్ల ఇక్కడ మరి ఆ ఘర్షణ అంటే గవర్నరు ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్ల వ్యవహార సరళి చూసిన తర్వాత రేవంత్ ప్రభుత్వం కాన్షియస్గానే ఘర్షణ పడకూడదు అని నిర్ణయించుకుని ఉంటారు. ఎందుకంటే కేంద్రాన్ని విమర్శించేటువంటి అంశాలు ఇక్కడ ఉంటే మళ్ళీ గవర్నర్ చదవనంటాడు, గవర్నర్ ఒమిట్ చేస్తే కేంద్రంపై పోరాడాలి అని. సో అందువల్ల మొదటి కారణం ఏంటంటే ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో కాన్ఫ్రంటేషన్ జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్కు దాన్ని అవాయిడ్ చేయదలుచుకున్నారు. మరి ఇక్కడ ఎందుకు అవాయిడ్ చేయదలుచుకున్నారు, దీనికి కారణం ఏంటి అని చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రత్యర్థి కాదు. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్. అందువల్ల బీజేపీని అనవసరంగా విమర్శించి హైలైట్ చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కాన్ఫ్రంటేషన్ను పెంచడం ద్వారా బీజేపీ పెరుగుదలకు దోహదం చేసిన వారు అవుతారు. బహుశా కాంగ్రెస్ పార్టీ వ్యూహం అయి ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, అనవసరంగా బీజేపీకి ఎక్కడ లేని ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అని. సో గవర్నర్తో ఘర్షణ వల్ల, కేంద్రంతో ఘర్షణ వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, కేసీఆర్కు వ్యతిరేకంగా తన రాజకీయ నరేటివ్ నడపాలనుకుంటోంది కనుక దాన్ని ఫ్రాగ్మెంట్ చేయకూడదు, డీవియేట్ కాకూడదు అనేది మొదటి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఏమీ దగ్గరలో అసెంబ్లీ ఎన్నికలు లేవు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు అనుసరించే పద్ధతి వేరుంటుంది. తమిళనాడులో గవర్నర్
అసెంబ్లీ ఎన్నికలు లేకముందు ముందు నుంచి కూడా ఘర్షణలతోనే ఉన్నాడు. బట్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేవరకు ఆ ఘర్షణ పెరిగింది బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో. రెండవ ఫ్యాక్టర్ తెలంగాణలో ఆ ఘర్షణ అవసరమైన ఎన్నికల సమయం కాదు ఇది. ఇక మూడవది తమిళనాడు ఎన్నికలతో సమయం లేకుండా డే 1 నుంచి గవర్నర్కు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ, కేరళలో గవర్నర్కు కేరళలో రాష్ట్ర ప్రభుత్వానికి ఘర్షణ. కారణం ఏంటంటే ఈ రెండు చోట్ల కూడా రాజకీయ ఉద్యమాలు, రాజకీయ పోరాటమే బీజేపీ పైన సైద్ధాంతిక పోరాటం. మీకు తమిళనాడులో హిందుత్వ పాలిటిక్స్ వర్సెస్ తమిళ్ ఐడెంటిటీ, కేంద్రము వర్సెస్ రాష్ట్రము, తమ కేంద్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా, హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమిళ అస్తిత్వ రాజకీయాలు ప్రధానంగా ద్రవిడియన్ పార్టీస్కు ప్రాతిపదిక. కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వం కనుక సహజంగా బీజేపీతో ఉన్న సైద్ధాంతిక ఘర్షణ. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు. సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ హిందుత్వ పాలిటిక్స్ వర్సెస్ తెలంగాణ ఐడెంటిటీ పోరాటము కాదు. ఇక కమ్యూనిస్టులకు ఉన్నటువంటి ఐడియాలజికల్ ఫైటు కాదు. అందువల్ల పొలిటికల్గా ప్రధాన ప్రత్యర్థి కానప్పుడు, సైద్ధాంతికంగా పోరాడాలి అనే యొక్క చైతన్యం లేనప్పుడు, రాజకీయంగా కూడా తెలంగాణ అస్తిత్వం వర్సెస్ హిందుత్వం అనే డైమెన్షన్ లేనప్పుడు అనవసరంగా బీజేపీతో ఘర్షణ పడడం ఎందుకు, అది కూడా కేంద్రంతో ఘర్షణ పడడం ఎందుకు అనుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన కారణం ఏంటంటే అసలు ఇలా ఘర్షణ పడిన వారు ఎంత మేరకు రాజకీయంగా లాభపడ్డారు. ఇప్పుడు గవర్నర్తో నిరంతర ఘర్షణ, కేంద్రంతో నిరంతర ఘర్షణకు కారణం రాజకీయమే కనుక రాజకీయంగా అది ఉపయోగపడాలి. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ నిరంతరం కేంద్రంతో ఘర్షణ పడ్డాడు, అల్టిమేట్గా ఆయనకేం అధికారం మిగలలేదు. తెలంగాణలో కేసీఆర్ తమిళసాయి సౌందరరాజన్లతో ఘర్షణ పడ్డాడు. ప్రజలు ఏమీ అయ్యో అన్యాయంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్యాయం చేస్తుంది బీజేపీ అని చెప్పి బీఆర్ఎస్ పట్ల సానుభూతి రాలేదు. ఈ రెండు పరిణామాలు చూశాక ఈ ఘర్షణ వల్ల పొలిటికల్ బెనిఫిట్ ఏమవుతుంది, ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ను కేసీఆర్ను కాకుండా ఈ శివప్రసాద్ శుక్లాతో పెట్టుకుంటే ఏమొస్తుందనే భావనకు కూడా రేవంత్ ప్రభుత్వానికి ఉండవచ్చు. అందువల్ల రాజకీయపరమైన కారణాల రీత్యానే గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అనే సీన్ తెలంగాణలో రిపీట్ కాలేదు.